టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ నెల మొదటి వారంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన సమరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించి ప్రొడ్యూసర్లకు ఫుల్ గా లాభాలను ఆర్జించి పెట్టింది. తెలుగులో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలలో ఈ సినిమా సెన్సేషన్ గా నిలిచింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే సిమ్రాన్, అంజలా ఘవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయప్రకాష్ రెడ్డి విలన్ పాత్రలో అదరగొట్టారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా అప్పట్లో 29 సెంటీలలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. ఇక బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాదు, ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మార్చి 2న తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కర్ణాటకలో కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమా కోసం ఎక్కువ థియేటర్లే వెయిట్ చేస్తున్నాయి. నైజాంలో 100 దాకా స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. ఆంధ్రాలో 250 స్క్రీన్స్ లో రీ రిలీజ్ కాబోతోంది సమరసింహారెడ్డి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 350 వరకు స్క్రీన్స్ లో రీ రిలీజ్ చేయనుండగా, కర్ణాటక ఇతర ప్రాంతాల్లో కలిపి 50 వరకు స్క్రీన్స్ లో రీ రిలీజ్ కు సిద్ధమైంది సినిమా. అంటే మొత్తంగా 400 థియేటర్లలో రిలీజ్ కాబోతుందన్నమాట. ప్లాన్ బాగానే ఉన్నా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.